దేవాదాయ ధర్మాదాయ భూముల సాగుదారులు మరియు కౌలు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరంలోని కేఎల్ పురంలో గల ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రావు సూర్యనారాయణ మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని, ముఖ్యంగా ఎండోమెంట్ భూములు, ఇనాం భూములు, కౌలు రైతుల జిరాయితీ భూముల సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరించాలని, హక్కుపత్రాలను రీసర్వే చేసి హక్కుపత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాఘవ రాంబాబు గారు కౌలు రైతు అండబెట్టి ఓకే సార్. మర్రావు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. కొత్త ప్రభుత్వం వచ్చింది. భూమికి సంబంధించిన సమస్యలు చాలా ఏళ్ల కాంచి రైతులు సఫర్ అవుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం మీద విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎండోమెంట్ ల్యాండు, ఇనాం భూములు, కౌలు రైతులు ఈ 3 సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే సమయంలో జనరల్గా రైతాంగానికి సంబంధించిన జిరాయితీ భూములకు సంబంధించిన హక్కుపత్రాలు కూడా మళ్ళీ రీసర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ 4 అంశాల మీద ఈరోజు విజయనగరం జిల్లాలో సెమినార్ జరుపుతున్నాం. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మాన్సస్ సంబంధించి 16,000 ఎకరాలు ఉన్నది. దీని కింద కనీసం 20-30 వేల మంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరికీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా కౌలు కార్డులు ఇచ్చి కౌలు రేట్లను కూడా సరసమైన రేట్లతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, అలాగే కార్డు ఇవ్వడం ద్వారా రైతులకు ఏవైతే రైతు భరోసా కానీ, పంటల కొనుగోలు కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం కానీ ఈ రైతులకు కూడా అందేటట్లుగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ భూ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మేము తప్పు చేయం, నేను వచ్చిన తర్వాత సరి చేస్తానన్నారు. కాబట్టి ఈ